నో ప్రాబ్లం, షీ ఇస్ వెరీ స్పోర్టివ్. చంపడానికైనా చావడానికైనా దిగుండా లాక్ చేయి. వధు కోసం ఏం చేస్తాను? వధు కోసం నన్ను చంపగలవా? ఇలాగ బోర్డు పెట్టారు. Oh my God. Youngster, we are reacting to Dubai Scene movie. The intro scene itself was very entertaining, and also like Sunil plus Ravi Teja garu, their combination was awesome, and like the song also, we stop with that song. Yeah, that song is like a complete vibe song, and that too, it is completely justifying with the before scene actually, and after the song also, like there only we cut actually, no? Sunil garu was dancing almost, because we know that he's already a dancer. Yeah. So how, you know, gives, and especially that very smooth steps that he gives, that, you know, and their combination, that was very special in the last scene itself. And Nayanthara scene, like I didn't get it completely because story something has shown something like he's telling, else he's telling. So really waiting to watch what is next. Yeah, because there, no, like his story more shown, no, because Sayaji Shinde, his story actually shown more, and he is behind Nayanthara. Again, got a bit vibe of Pokiri movie actually, because the style was something, you know, related to that. So let's continue watch. Ready? Yeah. Imagining. How he got her. This is the funnier version of that Pogiri scene. Oh, yes, seen, no, that. Why he's after her? Don't know. He's telling like that story, no? చూస్తున్నారు. నేనండి సీను, దుబాయ్ సీను. ఎవరు నాన్నగారా? నమస్కారం అండి. సీరియస్ అవుతున్నారు. నేను ఎవరండి? నాన్నగారు అన్నది మీరే. నాన్నగారు కాదు, మామయ్య గారు. మీకు తెలుసా? నాకు తెలియదు మామయ్య. అది మీరెలా తెలుసు? ఈ అమ్మాయి పేరు ఊరందరికీ తెలుసు. ఎవరన్నా? ఎవరు పిచ్చారనుకుంటా మామయ్య? What happened to her? క్లోజ్ ఫ్రెండ్ తో మాట్లాడాడు. వాళ్ళు చూస్తే వాడు ఎవడో తెలియదు ఉంటుంది. నిజమా కాదా? నాకెందుకు మధుగానే వాడిని ప్రేమిస్తుందా? ఎవరు లోపల? సరే, ఇందాక మీతో వాడి జీలో అమ్మాయి ఉంది. అమ్మాయి అడ్రస్ కావాలి. అమ్మాయి అడ్రస్ కావాలి. నన్ను చూస్తే నీకు ఏమైనా వస్తుంది? మీరు మీరు మామదు అంటున్నా. అక్కడ ఇదే మధ్య రిలేషన్ అవును చెప్పు. ఏమండి మనం సెకండ్ కలిసాం. అప్పుడు సంబంధం అడిగేస్తారండి. కాదు మరేం సంబంధం? అది మర్చిపోలేని సంబంధం. ఆ సంబంధం ఏంటో చెప్ప. అడ్రస్ అడుగుతుంది. ఎంక్వైరీ ఏంటో నాకు. సంబంధం చెప్తే అడ్రస్ చెప్తాను. అడ్రస్ చెప్తే సంబంధం చెప్తాను. సంబంధం చెప్తే అడ్రస్ చెప్తాను. అదే కాదు, అడ్రస్ చెప్తే సంబంధం చెప్తాను. ఒక తిరిగితే తనే దొరుకుతుంది. కాదు, రిలేషన్ ముఖ్యం. ఏంటో పిచ్చేది కొట్టన్నాడు. చాలా సుఖం అంటే కదా. చూడండి రోడ్ నెంబర్ 119, రోడ్ నెంబర్ 7, పంచాయతీ హైదరాబాద్ చెప్పాడు. ఇప్పుడు రిలేషన్ రాసుకోండి. నేను అమ్మాయి ప్రేమిస్తున్నాను. ఏ మాట చూస్తున్నాను.
మధు మా బాస్ గారు రోజేస్తున్నారు. ఈయనే గొప్ప తీసి మధు మిమ్మల్ని ప్రేమిస్తుందా? లేదు. అయితే ఏంటంటే ఒక అందమైన అమ్మాయి చాలా మంది ఇష్టపడచ్చు. అందులో సింగర్ ఉండొచ్చు, ఒక అర్జీగారు ఉండొచ్చు, కాన్సెప్ట్ కొత్తవాడు ఉండొచ్చు. ఆ అమ్మాయి ఎవరు ఇష్టపడుతుందనే పాయింట్. ఈ వయసు దాన్ని మాట్లాడలేదు. ఈ జనరేషన్ లో పుట్టగానే పెళ్ళం, ఈ జనరేషన్ లో ప్రేమ పుట్టగానే పెళ్ళం. శ్రీగారు ఇదేనట పెద్ద పింక్ ఏదో ఉన్నాడు. మీ క్వశ్చన్స్ కి సమాధానం చెప్పబోయే స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. ఏమవుతు రుకని తగ్గుతుంది. గెస్ట్ వచ్చారా? వచ్చేస్తున్నావా? నేను ఇక్కడ బుక్ పెట్టుకుని రెడీ ఉన్నాను. వెల్కమ్ వెల్కమ్. బుకే కదండి, మధు కావాలి. ఓ మధు అంటే దుబాయ్ వచ్చామ్మా. బయట మా దగ్గర ఉంటారు సార్. మా ఏదో చిన్న కంపెనీ. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? వ్యాపారం వ్యాపారం చేస్తున్నారా? కొత్త పల్లె ఢిల్లీ 24 hours సర్వీస్ కదా. చాలా ఉపయోగం మాట్లాడుతున్నారు. అదే కదా మా కంపెనీ సిటీలో నెంబర్ 1 కావడం మా లక్ష్యం. నెంబర్ 2 కస్టమర్స్ కి థ్రిల్ ఇవ్వడం. దానికంటే ఎక్కువ అవసరం. ఈ పోటీ ప్రపంచంలో తప్పదు అందరినీ సాటిస్ఫై చేయాలి. కంటే వెళ్ళాలి. కావాలంటే మీకు రిసెప్షన్ కంపెనీ. నో ప్రాబ్లం. షీ ఇస్ వెరీ స్పోర్టివ్. These dialogues. ఎవరో నల్లవ పంపించాడు. కరెక్ట్ గా దొరికావు. ఇప్పుడు నీకు తక్కువ అయిపోయింది. హాయ్ గెస్ట్. మిమ్మల్ని మా శ్రోతలకు పరిచయం చేసుకోండి. నా పేరు సీను. అందుకు వేసినట్టు నేను అమ్మాయి లవ్ చేస్తాను. సారీ వచ్చి రాగానే అలా మ్యాటర్ లోకి వెళ్ళిపోతే మా లిసనర్స్ డిసప్పాయింట్ అవుతారు. సీను గారు వెల్కమ్ టు మా లిసనర్స్ కోసం మీ టైం కేటాయించి మా స్టూడియోస్ కి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. నాకు కూడా అని చెప్పాలని ఉంది. ఏదైనా అబద్ధాలు అంటుంది. అంటే మీరు ఆనందంగా లేరా? లేదు, దాని కారణం మీరే. నేనా? అంటే నాకు తెలుసు మీలాంటి ఒక అమ్మాయి, నేను బాగా ఇష్టపడుతున్న అమ్మాయి నానా దగ్గర కూడా అడ్రస్తో దగ్గరికి వెళ్తే నాతో మాట్లాడలేదు. పైగా నేను ఎవరో తెలియనట్టు ఉడతమో పెడుతుంది. ఏంటండి ఆ మాటలు? నేను ఎవరినో అంటే అంటే ఇది రేడియో ప్రోగ్రామ్, అలాంటి వర్డ్స్ యూజ్ చేయకూడదు. చేస్తానండి. నేను ఎప్పుడు చూడలేదు. నన్ను గుర్తి చెప్పండి. ఓ ఆ అమ్మాయి ఎదురు పడితే ఇలా అడుగుతాం అనుకుంటున్నారా? ఇంకా చాలా అడగాలి. నమస్తే, చెప్పండి. లోకల్ ట్రైన్ లో అమ్మాయి మీ అందరికీ తెలుసు. సరే మీలాంటి అభిమానులు ఎంతో మంది ఉన్నారు. అమ్మాయి మరి ఎవరు కాదు. సారీ, ఇప్పుడే చెప్పను. నెక్స్ట్ టైం ఇదే ప్రోగ్రామ్ లో జంటగా మిమ్మల్ని తెలుసుకో. Thank you, Sini Garu, for joining me on my show. That's the end of our show. He is singing different. అంటే బాగా బయటకు వచ్చి వెళ్ళిపోతాడేమో. వాటి ముద్రలోకి పంపించేది ఎవరు? బయటికి రాకుండా. సారీ సార్, నేను ఆ పని చేయలేను. కంపెనీ చెడ్డ పేరు వచ్చింది. ఎంత చెడ్డ పేరు వచ్చింది? ఇది చాలా అసలు లోపలికి ఎందుకు వెళ్ళారా? బయటికి రావడానికి. ఇతను ఇక్కడే ఉన్నాక ఇప్పుడే పెళ్లి చేస్తాను. నాతో పాటు అమ్మాయిని ప్రేమిస్తున్నావా? అదో ఇతను ప్రేమిస్తున్నావా? ఇప్పుడు ఏమంటావరా? ఏదో అంటాను. అసలు అడగడం మీరు ఎవరండి? నేను పోలీస్ ఆఫీసర్ని, పైగా మధుకి మావయ్యని. ఎందుకు అబద్ధాలు చెప్పి అమ్మాయి వెంటబడుతున్నావు? నేను అబద్ధాలు చెప్పాను. ఒకసారి వెనక్కి వెళ్ళండి. నేనేం చెప్పాను? ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నానన్నా. ఇప్పటికీ అదే చెప్తున్నాను. నేను అమ్మాయిని ప్రేమిస్తాను. అమ్మాయిని ప్రేమిస్తాను చెప్పలేదుగా. చంపు చంపు. చంపడానికైనా చావడానికైనా జీవితం బాగా. మధు కోసం ఏం చేస్తాను? మధు కోసం నన్ను చంపగలవా? ఎప్పుడు గంతి ఈసారి తీసేది నువ్వైతే కాల్చేది నేను. అప్పడం అప్పడం అయిపోతుంది. మధు గారు, విషయం అర్థమైంది. ఇతనికి భయపడి మీరు నిజం కాస్తున్నారు. కానీ నిజం ఎక్కువ రోజు కాదు. వస్తా, మళ్ళీ వస్తా, మళ్ళీ మళ్ళీ వస్తా. మీరు నిజం చెప్పేదాన్ని. Only the background is not getting, but superb. She's impressed. లింక్ లేకుండా నాకేంటి కన్ఫ్యూజన్? నీకు విషయం చెప్తాను. కూల్ గా ఏంటంటే నేను వెళ్ళలేదు. రోడ్ మీద 100 రూపాయలు పెట్టుకున్నాను. కూల్ గా వెళ్ళాలా? ఇంత మాట ఎక్కువ కూల్ గా నాకు ఎందుకంటే అబద్ధం చెప్పావు. నీకేం చెప్పాను? అదో పెద్ద కథ చెప్పావు. చెప్పింది కదే. చెప్పిస్తావా? ఇచ్చి
నేనే నిజమనుకున్నానా? అసలు దుబాయ్ కూడా ఏం చేసావు? ఎక్కడికి వచ్చావు? ముంబై. ముంబై. అమ్మాయికి సంబంధం ఏంటి? నిజం చెప్పావా? అసలు ముంబైలో ఏం చేసేవాడు? That's what he told, no? Local train I have seen. Oh, it's gang. Hey, this is Venki gang, no? Venki. Movie. మీరు కూడా మాది కూడా దిగిపోతే ఇద్దరు వస్తారు చెప్పండి సార్. అయితే కలిసి కమగా ప్రయాణం చేశారు కానీ ఇంకొక ఫీల్ అవుతుంది. ఈ ఎవరైతే నావేంటి భగవాన్ అక్షరతో సాధు పిఠాకరేగా కోపడికండి రామకృష్ణ గారు. మాలో హిందీ చేసింది మీ ఒకటే కదా. రాజు చూపించాల్సింది మీరే కదా. మీరే సీరియస్ ముంబైలో మాకు దిగాలి సార్. అవును. చెప్తున్నారు. మళ్ళీ చెప్పరు. ఇది మండపేట కాదు, ముంబై. తెలుసండి ఇలాగ బోర్డు మీద చదివారు. Oh my God! One people are entering. Question mark. ఇప్పుడు ఎక్కడండి? రాష్ట్రాలు అది తెలుసండి. నా వెళ్ళండి. Oh. అది కదండి రిసీవ్ చేసుకోవడానికి వస్తారా? వస్తానయ్యా, ఎవడో కాదు, మై ఫ్రెండ్ బొమ్మ పెట్టి నాగలింగం. రామకృష్ణ గారు. రామకృష్ణ రామకృష్ణ బాయ్ రామకృష్ణ నువ్వు ఎవరు చూస్తారండి? నాకు వినపడిందా? వెళ్ళండి. ఇది సోదరుడు ఉండండి. రామకృష్ణ బాయ్ మీరు నేను రామకృష్ణ మీద మిస్టేక్ గా పిలిచారంటే మీరు బొమ్మ పెట్టి నాగలింగం కూడా మాట్లాడారు. అంటే ఇక్కడ ఓవర్ ఫోర్టింగ్ ఎక్కువ చాలా మంది వీసాలు స్టాంపింగ్ లేక 5-6 నెలలు ఫ్లైఓవర్ కింద రైల్వే స్టేషన్ ఉన్నాయి చూద్దాంలే సరే మాట్లాడండి. నేను పనులు చాలా ఫాస్ట్. నన్ను మధ్యలో డిస్టర్బ్ చేశాను, పిచ్చి పిచ్చి కోసం చేసి నా వల్ల కాదు, నేను చేయలేదు. మిమ్మల్ని ఎప్పుడు డిస్టర్బ్ చేశారు? నువ్వు ఓకే రాకి ఆ బ్యాచ్ ఏంటంటే ఈ న్యూస్ మొత్తం So this gang, no, completely Venki. వీడు రమణ కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ, వీడు బుద్ధి, వీడు కొలిస్ట్రాల్ ఎక్కువ, వీడు ఎక్కువ. చాలా మాట్లాడారండి. అది 5 రైతు బాగా గిట్టుబాటు అవుతుంది కదా. అదే 5 వదిలేస్తే పబ్లిక్ ఇబ్బంది పడతారు కదా. లెట్స్ గో వెరీ గుడ్. కుర్రాడు ఫాస్ట్ క్యాంటీన్ మాట్లాడుతుంది. Oh, he's a different person. అన్ని చెప్పండి, క్యాంటీన్ ఉన్నాయని చెప్పండి. అన్ని వాటర్ కొట్టండి, అన్ని ఏకలు పెట్టేస్తున్నారు. సిగ్గుడే కదా? అది కాదు నాక. ఇప్పుడు దుబాయ్ దగ్గరకు వచ్చారా, కెంటానికి వచ్చారా? ఓకే ఓకే, ముందు మన ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మీరు చెప్పిన ఆర్డర్ అంతా ఫ్లైట్ అదే మేము డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కేసి నాగలింగారు. నా రాకెట్ నేనే నీకు ట్యాక్స్ చెప్పాలి. నువ్వు ఉండబట్టి ఈజీగా సార్ మీరు చేసామంటే ఒక డౌట్ ఉంటుంది. కూర్చో కూర్చో. ఏంటమ్మా ఒకటి ఏం చేయాలి సార్? Oh. ఎవరికి దుబాయ్ కానీ మీ అందరికి తల 3 రూపాయలు ఇస్తారు. పెట్రోల్ బావులయ్యా, తోడు కూడా అమ్ముకోలేదు. అమౌంట్ మ్యాచ్ అది Same kind of scene is there in that also. Venki. కోపడలేదు రామకృష్ణ గారు. ఇది ఫ్రెండ్ కదా, మీ చేతుల మీదకి తిన్నాను. ఒకసారి లెక్క తీసుకుంటే బాగుంది. రామకృష్ణ నువ్వు ఇచ్చిన తర్వాత నువ్వు లెక్క చూసుకోవాలి. సరే మీరు ఆఫీస్కి వెళ్ళండి, నేను అర్థం చెప్పి జాగ్రత్త. నాగలింగ్ గారు మీరు కూడా మాత్రం ఆఫీస్కి రండి. ఆఫీస్కి అంటే రామకృష్ణ ఆయన ఆఫీస్ రావడం ముఖ్యం, మన దుబాయ్ అంటే ముఖ్యం. అవును, మీ దగ్గర ఇంకా కలిసి ఇంకేలేదు కదా? ఏదో కొద్దిగా ఉన్నాడండి. చెప్పలేదు రామకృష్ణ. ఏంటి? కేసు బొక్కలు వేస్తారు కదా. సారీ Oh, given all money. ఇప్పుడు రూపాయలు వేస్తారు, తర్వాత దానితో వేస్తారు. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. దీని అందరికీ కారణం మీరే సార్. అది కదండి, ఆ నాగలింగ్ గారు అవసరం వదిలేసాం. ఎవరో దొంగతనాలు చేసుకున్నాడా? వాడు చేసిన సాయానికి వీళ్ళు వచ్చి దండ పెట్టుకోవాలి. అక్కడ ఎవరుకుంటారా? మై ఫ్రెండ్
లికింగ్ లాస్ట్ ట్రావెల్స్ ఇది రైట్ రైట్ టైమేగా అందరికీ సీట్లు ఉండాలి, నిలబడాలంటే కష్టం. ఫ్లైట్ ఏసీయా నాన్ ఏసీయా? ఇంటికి మా బర్త్ నెంబర్ లేదా అసలు ఎవరు మీరంతా గిరి సూర్యబాబు శ్రీనివాసరావు, రామకృష్ణ బుజ్జి, రామన్న, ఏమి మరి టికెట్లు? ఆర్గానిక్ చేయడానికి వాకింగ్ టికెట్ కాదు, దానికి చాలా ప్రశ్న. అవన్నీ క్యాంటీన్లో అయిపోయింది. క్యాంటీన్ ఉన్నా అవును, తలకి 75,000 ఇచ్చాం. ఎవరికి ఇచ్చారు? Oh, నాగలింగం ఇతనే నాగలింగం. బోర్డింగ్ రమేష్ పక్కన Huh? అవును, ఇతనే మేము రిసీవ్ చేసుకుంటానికి వచ్చాడు. మీరు అక్కడ ల్యాబ్ తిరిగి వచ్చేసాడు. మరి మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చింది ఎవరండి? అది మాకేం తెలుసండి. అలా అంటే రెండు డబ్బులు ఇచ్చేస్తాం. ఎవరు చూసుకోకుండా ఎలా ఇచ్చారండి? See the expression. per head 75,000 they have given. చేశారు. ఇంట్లో ఎవరో ఉంటే ఏంటంటే రామకృష్ణ గారిదే. రామకృష్ణ గారు రామకృష్ణ గారికి ఒక ఎక్కువే. అంటే మీరు ఇప్పుడు పిచ్చేందుకు వస్తారండి. నాగలింగం ఎవరు? Started beating. This can only come in that actually, real. ఎందుకు ఈ బాబు అలా కొడుతున్నారు? సాటి మనిషిని విషయించడం అనాదరి. నిజమేనండి. మనిషి కాదు. ఇంత పచ్చిగా మాట్లాడు తమ తెలుగురా? అవును పట్నాయక్. ఇంతకీ మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు? కోపం వద్దు సార్, మేము దుబాయ్ వెళ్దాం వచ్చాం. మాకు ఉద్యోగాలు ఇప్పిస్తానని పొట్టుడు ఇంకో పొట్టుడు పని చేశాడు. వాడు డబ్బులన్నీ అక్కర్లేదు, నాకు అంతా అర్థమైంది. ఆ పొట్టాయని మిమ్మల్ని మొత్తం దోచుకున్నాడు. ఇప్పుడు మీకు జీబులు ఉన్నాయి కానీ అందులో డబ్బులు లేవు. ఎలాగని పెట్టేశారండి? కొట్టొద్దు. ఇలాంటి అంశం నేను చూడలేదు సార్, ఈ టైంలో డబ్బులు లేవు. దేవసానికి కళ్ళు తిరిగిపోతున్నాయి బాబు. అందాక ఇచ్చాను కదా. మిమ్మల్ని ఈ పొజిషన్ లో చూస్తుంటే నాకు గుండె తరుపుతుంది. ఎందుకే ఇప్పుడు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏదో ఇక్కడే డబ్బులు సంపాదించి దుబాయ్ పోవాలి సార్. మా అలాంటి చూస్తే మీకుంటే తక్కువ కాబట్టి మీరే మాకు దాన్ని ఇస్తారు సార్. మీరు ఏం భయపడక్కర్లేదు, నేను ఉన్నానుగా. మా నూనె ఎన్నాళ్ళు దేవుడు పైన ఉన్నాడు అనుకున్నాను. బొంబాయిలో ఉన్నాడు ఇప్పుడు తెలిసింది. ఎందుకు కాల్ చేసుకుంటారు? సరే, మీరు ఉండడానికి ఇల్లు ఇస్తాను, పక్కడానికి ఉద్యోగాలు ఇస్తాను. మనం మ్యాన్షన్ వెళ్దాం. మ్యాన్షన్ అంటే ఏంటా? Mansion. అన్నాడు. ఇదేనా మీరు ఉండే రూమ్ విత్ ఫర్నిచర్ ఎలా ఉంది? ఏంటండి, ఒక బెడ్రూమ్ అని, ఒక హాల్ అని, ఒక చికెన్ అని, కిచెన్ అని. మీరందరూ కూర్చొని మాట్లాడుకున్నాను అది హాలు, బట్ట చేసుకున్నాను అది కిచెన్, పడుకున్నాను అది బెడ్రూమ్, స్విమ్మింగ్ పూల్, సరదాగా ఏది కొట్టచ్చు. సరదాగా నన్ను అర్థం అవుతుంది. మా తొందరగా ఉద్యోగాలు ఇప్పించింది. ముంబైలో జాబ్లు వేస్ట్ అయ్యా. బిజినెస్ బెస్ట్. ప్రతి మనిషిలో టాలెంట్ ఉంటుంది. ముందు మీ టాలెంట్ ఏంటో నాకు తెలియాలి. నీకేమొచ్చు నాన్న? మందాలతో వచ్చింది. కెపాసిటీ ఎంతో? ఇంత ఫుల్ బాటిల్ తాగండి. దిచ్చి తాగొచ్చు కదా. తాగేస్తారు. నీకేమొచ్చు బాబు? ప్రేమించడం వచ్చింది. ఇప్పుడు పిల్లలు చూపిస్తారా? నువ్వు స్పీడ్ గా ఉన్నావు. నీకేమొచ్చమ్మా? నా బాబే వద్దులేదు. నీకేమొచ్చు నాన్న? ఓహో వద్దులేదు, అవసరం లేదు. ఇంకా పెద్ద నీకేమొచ్చు? చెప్పంటే ఏమంటున్నాడు? సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, కాంటినెంటల్, ఆస్ట్రేలియన్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఇవన్నీ అక్కర్లేదు కానీ బాబాయి వచ్చా. మీ అందరిలోకి ఎదురే వేసి వెళ్ళాలనుకున్నా. ఇతరే మీకు హెల్ప్ అవుతున్నాడు ఎలా సార్? చెప్తాను. ఈ పెద్ద బాబుని కుక్ గా పెట్టుకుని బాబాజీ బిజినెస్ పెట్టుకోండి. ఇంత బతుకు బతికి పావుబజ్జీ పంట. బాబు మీకు ఇష్టం వద్దులే, మీ దారి మీరు చూసుకున్నాను. పట్నాయ్ గారు ఇప్పుడు మీకు ఎవరికి యుగో ప్రాబ్లమ్స్ లేవు కదా. మా బతుకు ఇవేంటండి, పెట్టుకోండి. మా నాన్న ఇదిగా 500. మోసపోయిన వాళ్ళు నాది నా హాబీ అయితే ఉదయాన్నే అప్పించి సాయంకాలం వసూలు చేయడం నా బిజినెస్. ముందు ముడి సరిపోయి బిజినెస్ మొదలెట్టండి. ఇద్దరు 50 తగ్గింది. తగ్గలేదు, నేనే తగ్గించాను.